రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో ఉన్నటువంటి ఒక ప్రశ్నను మనం ఈ యొక్క సమయం ముందు ఆ ప్రశ్నకు సమాధానాన్ని చదువుదాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ప్రశ్న. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్వశ్చన్ మార్క్. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని దూరం చేసే వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అని చెప్పి మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాటు చేసేవేవో మాట్లాడుతున్నాడు. శ్రమలు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు చేయలేవు. క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయలేవు శ్రమలు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమలు మనలను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేవు. క్రీస్తు ప్రేమ నుంచి దూరం చేయలేవు శ్రమలు. రెండవది బాధలు క్రీస్తు ప్రేమ నుండి మనలను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేవు. ఎంత బాధలు వచ్చినా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేవు. బాధలన్నవి శ్రమలు ఎడబాపలేవు, బాధలు ఎడబాపలేవు, హింసలు ఎడబాపలేవు. శ్రమ అయినను, బాధలైనను, శ్రమ అయినను, బాధ అయినను, హింసలు మనలను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేవు. క్రీస్తు ప్రేమ నుంచి దూరం చేయలేవు హింసలు. కరువులు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేవు. తర్వాత వస్త్రహీనత క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరదు. ఉపద్రవము మనలను క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయలేదు, దూరం చేయజాలదు, ఎడబాపలేవు. తర్వాత ఖడ్గము కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరదు, ఎడబాప చాలదు. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు అని క్వశ్చన్ మార్కు వేయడం జరిగింది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? ఎడబాసేది అంటే మొట్టమొదటిది శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము. ఇవి మనలను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాప నేరవు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అదే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధలైనను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటే దూరం చేయనా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయగలిగేనా? దూరం చేయజాలవు. దానికి కారణం చెప్తున్నాడు 36వ వచనంలో. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా ఇవి మనల్ని ఎడబాటు ఎడబాపు చేయడానికి ప్రయత్నం చేసేవి. ఒక మనిషిని క్రీస్తు ప్రేమ నుంచి దూరం చేసేటటువంటివి ఇవి. శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము. ఇవి దూరం చేయాలని ప్రయత్నం చేసేవి, కానీ ఇవి దూరం చేయలేవు అని ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది. ఇందును గురించి ఇవి మనల్ని ఎడబాపు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా
ఎడబాపునా అని క్వశ్చన్ మార్క్ వేసాడు. ఇవి మనల్ని దూరం చేయగలుగుతాయా అనేసి అడిగాడు. దూరం చేయగలుగుతాయా అని అనేసి అంటే ఇక్కడ మనకు గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెలా మేము వధింపబడిన వారము, నిన్ను బట్టి దినమెలా మేము వధింపబడిన వారము, అంటే చంపబడిన వారము, నిన్ను బట్టి మేము చంపబడిన వారము, నిన్ను బట్టి దినమెలా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అనిస్తుంది. అలా ఎంచుకున్న వాడిలో వధకు సిద్ధమై ఉన్నానని ఎంచుకున్న యొక్క వ్యక్తిలో శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము వేరు చేయలేవు, ఎడబాపనేరవు. ఎందుకు ఎడబాపనేరవునంటే, నిన్ను బట్టి దినమెలా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, చంపబడటానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎంచబడిన వారము, మేము అలా సిద్ధపడి ఉన్నాం కాబట్టి, అలా ఎంచుకున్న వారం కాబట్టి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఒకవేళ శ్రమ మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాటు చేయడానికి ప్రయత్నం చేస్తుందా? కానీ దానికి సాధ్యం కాదు అని గ్రంథం తెలియజేస్తుంది. శ్రమలు మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేవు, దూరం చేయలేవు, క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపు చేయలేవు. బాధలు మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపు చేయలేవు. హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము ఇవి క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాప నేరవు అని సమాధానం చెప్పేశాడు. ఎడబాప నేరవు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా ఇందును గూర్చి ఎడబాపు చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెలా మేము వధింపబడిన వారము అంటే చంపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, చంపబడటానికి సిద్ధంగా ఉన్నాము అని ఎంచబడిన వారం కాబట్టి, ఇవి మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాటు చేయలేవు, ఎడబాప నేరవు అని చెప్పి 37వ వచనంలో, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అనేసి అంటున్నాడు. ఏటేటి ఎడబాప నేరవు అని తెలియజేసేడు అంటే, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోవు అయినా, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అనేసి అంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అని ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాడు. ఆ సమాధానం ఏమిటంటే, శ్రమ అయినా, బాధలైన, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాప నేరవు. ఎడబాపునా, దూరం చేయగలుగునా అని క్వశ్చన్ మార్క్ వేసి, ఎడబాప నేరవు, దేనికి ఎడబాప నేరవు అని అంటే దానికి రీజన్ చెప్పాడు.
ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెలా మేము వధింపబడిన వారము, చంపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని అన్నాడు. ఎంచబడిన వారు కాబట్టి ఇవి క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపనేరవు